ఆపరేషన్ హైడ్రా ఏదైతే మూసీ నది మీద పనులు జోరుగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అదైతే నిన్న చూసుకుంటే కనుక చద్దర్గఢ్ దగ్గర తులసి నగర్ కావచ్చు, అదేవిధంగా ఇంకా పలు చోట్ల అయితే ఏదైతే హైడ్రా ఆపరేషన్ వేగంగా దూసుకు వెళ్తూ కూడా ఏదైతే మూసీ నది చుట్టుపక్కల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్లని కూడా కూల్చివేస్తూ ముందుకు జోరుగా దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం శంకర్ నగర్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనతో పాటు స్థానికులు ఉన్నారు, ఇక్కడే నివసించేటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? అశోక్. మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? గతంగా రామారావు దౌర్ నుంచి ఉన్నాం మేము. ఎన్టీ రామారావు దౌర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు సుమారుగా 45 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడనే ఉన్నాం మేము. మీకు తెలియదా అంటే నార్మల్గా మీరు ఇప్పుడు కింద డౌన్లో ఏదైతే చూసుకుంటే మూసీ నది దగ్గర ఇండ్లు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి అక్కడ అంటే అక్కడ మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొని ఉన్నారా, లేకపోతే పర్మిషన్ ఏ తీసుకొని విధంగా ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఉందా అక్కడ దాకా నుంచి అక్కడ అవతల పర్మిషన్ లేకుండే ఇక్కడనే ఉండే, మేము ఉన్న కాడికి లాస్ట్ ఉండే. ఇప్పుడు కిందికి కట్టేపటికి ఇంత డోకా వచ్చింది మాకు. ఇప్పుడు అధికారులు మీకు ఏం చెప్పడం జరిగింది? మీకు ఏమైనా టైం ఇచ్చారా? టైం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఇలా వచ్చి చెకప్ చేసుకొని పోయారు, మొత్తం మార్కింగ్ ఇచ్చి పోయారు. ఏమంటున్నారు, ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఏం చెప్పలేరమ్మ మాకు. కొంతమంది చెప్తా ఉన్నారు అంటే టైం ఇచ్చారు, ఆదివారంలోగా ఖాళీ చేయాలి, 2 రోజుల గడువు ఇచ్చారు, ఆదివారంలోగా ఖాళీ చేయకపోతే వాళ్ళు ఏదైతే ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తామంటే చెప్తున్నారు. ఏమంటున్నారు ఎరకనా టైం దసరా దాకా ఇస్తామంటున్నారు, కొందరేమో ఇయ్యమంటున్నారు. అది ఇది ఉన్నది మొత్తం. అయితే మనం చూసుకోవచ్చు, నిన్న గోల్నాక కావచ్చు, అదేవిధంగా తులసీనగర్, ఇలా కొన్ని ప్రాంతాల్లో మూసి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే బాగా వేగంగా హైడ్రా దూసుకుపోతుంది. ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా కూడా స్థానికంగా గవర్నమెంట్ ఏదైతే గుర్తించి ప్రభుత్వం ఏదైతే హైడ్రా మీద రంగనాథ్ దీని మీద చాలా వేగంగా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈరోజు మనం శంకర్ నగర్లో ఉన్నాం. శంకర్ నగర్లో ఏంటంటే ఏదైతే మన చదర్గఢ్ దగ్గర ఉన్నటువంటి శంకర్ నగర్లో కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏదైతే 2 రోజుల గడువు ఇస్తున్నామో, 2 రోజుల గడువు తర్వాత మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి, లేదంటే వాళ్ళ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి శని ఆదివారాల్లో కూడా ఏదైతే మూసీ మీద ఆపరేషన్ మూసీ అనేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శని ఆదివారంలోగా ఖాళీ చేయాల్సి ఉంటుందంటూ వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి మాట్లాడదాం మరికొంతమందితో, మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? అసద్. ఓకే, మీరు ఇక్కడ మూసీ నదికి అక్కడ ఉంటారు కదా దగ్గరలో, ఏం చెప్పారు అసలు అధికారులు వచ్చి మీతో ఏం మాట్లాడారు? వీళ్ళు ఏం చెప్పారంటే 2 days టైం ఇస్తున్నాం, ఖాళీ చేయాలి, మీరు మొత్తం డెమాలిష్ చేస్తారని చెప్పారంట. కానీ ఇది చేయలేరు ఇల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, ఇల్లు లేబర్ వాళ్ళు పొద్దుకి పోయి సాయంత్రం 200-300 తెచ్చుకుంటే వాళ్ళకి నడుస్తుంది. ఇళ్ళకి వచ్చి 2 daysలో చేయి, 3 daysలో చేయమంటే నోటీసులు ఇస్తే ఏం చేయలేం. ఓకేనా? ఇళ్ళకి ఏమైనా పరిష్కారం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళకి దసరా దివాళీ దాకా టైం ఇవ్వాలి. ఆ తర్వాత ఇళ్ళకి కేసీఆర్ గారు మొన్నటి దాకా కట్టిర్రు. 40,000 మీడియాలో వచ్చింది, అది 40,000 ఫ్లాట్స్ ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళకి అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసినాక ఇళ్ళకి పని చేయాలి. మీరేమో వాటర్ బిల్ తీసుకుంటారు, ఈడ కరెంట్ బిల్ తీసుకుంటారు, మళ్ళీ దేనికి ఇది? ముందు ఎఫ్టీఎల్ ఉంటే బజార్ జోన్ వస్తే ఇక్కడ ఎందుకు ఇచ్చిర్రు ఇళ్ళకి అర్హత? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగేది ఇక పరిష్కారం మీ మీడియా త్రూ మీరే చెప్పాలి. అది ఏమన్నా చేసుకోండి, కానీ ఇళ్ళకి ముందు ఇళ్ళకి ఈ హెల్ప్ చేయాలి. ఇళ్ళకి ఆ 40,000 ఫ్లాట్స్ నిన్ననే కేటీఆర్ గారి ఇంటర్వ్యూ విన్నా నేను. 40,000 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి సర్కిల్, రౌండ్ సర్కిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇళ్ళకి సెట్ చేసి మీరు ఏమన్నా చేసుకోండి. అది ఓకే, ప్రభుత్వం చేస్తుంది కరెక్టే, కానీ ఇట్లా ఇక్కడ వచ్చి ఇప్పుడు ఖాళీ చేయాలి, లేకుంటే సామాన్ తీసేసారని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం. వాళ్ళు పొద్దుకి పోతే సాయంత్రం 200 తీసుకొని వస్తారు. వాళ్ళకి ఇల్లు ఎక్కడ దొరకాలి, సామాన్ ఎట్లా తీసుకోపోవాలి? మెయిన్ ప్రాబ్లం రీజన్ అదే. దానికి మీరు పరిష్కారం మీరు హెల్ప్ చేస్తే మీడియా వాళ్ళు ఏమన్నా అవుతుంది. అది పొద్దుటి నుండి హడావుడిలా పరేషాన్ టెన్షన్లో ఉన్నారు. బస్సు మొత్తం వెయిల్లో ఉన్నారు. అందరు లేబర్ మనుషులే, ఎవ్వరు ఉన్నోళ్ళు కారీడా, ఎవ్వరికి స్ట్రేట్ డైరెక్ట్ లేదు. అది ఫ్లాట్స్ ఇల్లు డైరెక్ట్ ఈడికెళ్ళి ఖాళీ చేసి అక్కడ పోనీకి ఇక్కడ ఎవ్వరికి లేదు. అది మీ ప్రాబ్లమ్స్ మీరు మీడియా ముఖంగా మీరు చెప్పుకుంటే దానివల్ల వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు, మనము బతకనికి వచ్చామమ్మా కాదమ్మా. మాది ఇల్లు ఉంది అమ్మా, మేము చిన్నప్పటి నుంచి ఇన్ని ఉన్నాం. మా అత్తమ్మ ఆమె, ఇగో మా అక్క ఆమె, మా అన్న ఆమె, ఇన్ని ఉన్నామ్మా. ఇల్లు ఎట్లా విడగొడతారు
మీరు చెప్పండి. మీరు చెప్పారా మరి మీ ప్రాబ్లము, మరి ఇది మా పరిస్థితి, మాకు దారి చూపించి మరి మీరు ఏం చేయాలనుకున్నా చేయండి అంటూ మీరు మాట్లాడాలా అధికారులతో అట్లా మాట్లాడాలి. కదండి, వాళ్ళు ఏం చెప్తున్నారు విన్నాక, వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, నీకు డబ్బులు ఇస్తా, ఇల్లు అంటే ఇల్లు ఇస్తా అంటే చెప్తున్నారు వాళ్ళు. మనం పరిస్థితి అంటే మనము ఒకటి ఉన్నాం గ్రూప్లో. ఇప్పుడు నువ్వు ఆయన అక్కడ చెప్పినాడు గిని ఇక్కడ చెప్పినంటే ఎక్కడ ఉండాలి చెప్పండి మళ్ళా. అందరు ఇంటి పక్కకు ఉంటే ఒక్కో కుదురుతుంది. మనం ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి మళ్ళీ. మాట్లాడదాం మరి కొంతమందితో చూస్తున్నారు కదా, ఇది వీళ్ళ పరిస్థితి. సో ఈ బస్తీలో దాదాపుగా కూడా మేము 40-45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు సడన్గా వచ్చి ఒక 2 రోజుల టైం ఇచ్చేసి మీరు మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోండి అంటే ఏంటి పరిస్థితి, అసలు ఇది పరిష్కారమా అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అయితే మొత్తంగా ఏదైతే దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వంలో కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 40,000 ఇళ్ళు అయితే ఉన్నాయి. సో ఆ ఇండ్లలోకి వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసుల్ని అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు దసరా దీపావళి వరకు మీరు కొంత గడువు ఇచ్చి ఆ టైం వరకు షిఫ్ట్ అక్కడికి మీరే స్వయంగా చేసిన తర్వాత వాళ్ళకు దారి చూపించిన తర్వాత ఆ తర్వాత మీరు ఇక్కడ ఏమన్నా చేసుకోండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ హఠాత్తుగా వచ్చి 2 రోజుల గడువు ఇచ్చి ఈ 2 రోజులలో మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే దాదాపుగా ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్న బస్తీలో కూడా అందరూ అంటే రోజుకు కూడా 200 కూలి సంపాదించేటువంటి వాళ్ళు. మరి ఆ 200తో మేము అసలు మా బ్రతుకులు ఎలా వెళ్తాయో మాకే తెలీదు. మరి మీరు ఇలా వచ్చి సామాన్లన్నీ ఒక్కసారిగా చదువుకోండి, లేదంటే మా చర్యలు మేము తీసుకుంటామని చెప్పడం ఎంతవరకు న్యాయం అంటే ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కిందికి వెళ్దాం, మూసీనది దగ్గరకు వెళ్దాం, మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. ఇల్లుకి ఇల్లు ఇస్తారని చెప్తుండ్రు, లేకపోతే డబ్బులు ఇస్తారని చెప్తుండ్రు. లేకిన్ మాది భూమి ఉండే, మేము కట్టుకున్నాం, ఇది పోయింది, నా ఇల్లు పోయింది. అప్పుడు వర్షం వచ్చింది, ఇది కొట్టుకుపోయింది. ఇది నేను అక్కడ మండల ఆఫీస్లో ఇది ఇచ్చిన, ఇది ఇస్తే వాళ్ళు అన్నారు ఎవరన్నా వస్తే ఇది చూపియనమ్మా మీకు ఇల్లు అన్న వస్తుంది, డబ్బులు అన్న ఇస్తారని చెప్పిండ్రు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మా ఇల్లు పోయింది, నేను మళ్ళీ ఎట్లా కట్టాలి పోయిన ఇల్లుకి. ఇప్పుడు ఏమంటారు అంటే మీది ఇల్లే లేదు, మేము ఏమి ఇవ్వాలి మీకు అని చెప్తుండ్రు. అయితే ఎట్లా ఎలా చెప్తున్నారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారా, ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటుండ్రు. అయితే నా దగ్గర ఇక అది కూడా ఉంది, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీకు పాత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పారా? ఇల్లు నాది ఉండే, అది వర్షం వచ్చి అది కొట్టుకుపోయింది, ఇప్పుడు ఇయ్యమని చెప్తుండ్రు. ఇక మాది పరిచయం ఎంతమందిది పోయింది, నాది ఒకటి కాదు ఇంకా మంది ఉన్నారు, వాళ్ళది కూడా పోయింది, వాళ్ళది ఏమి ఇయ్యారని చెప్తుండ్రు. బేస్మెంట్ కూడా కట్టి ఉంది దానికి, పొద్దుగున కూడా చూపించిన, లేదు ఏమి ఇయ్యారని చెప్తుండ్రు. ఇక ఏం చేయాలి అమ్మా, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే నా పెండ్లైంది, నా పిల్లలు కూడా ఇక్కడ, మా తల్లిదండ్రి కూడా ఇక్కడ 50 సంవత్సరం నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. ఇన్ని కేసీఆర్ వచ్చిండు, ఇంతకుముందు వాళ్ళు వచ్చిన అందరు వచ్చిండ్రు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు కట్టిండ్రు అందులో ఇల్లు, అది పోయేది ఉండే కదా అని చెప్తుండ్రు. ఎందుకు కట్టినంటే ఇక్కడ ఏమన్నా మీరు సఫీల్ గోడన్న పెడితే, లేకుంటే అది తాడ్లది అది ఏమన్నా పెడితే ఎవరు పోకుంటే మీ కిందకి, ఎక్కడ చోటు ఉంటే అక్కడ పోయినాము. లైట్ బిల్ వచ్చింది, అన్ని సౌలత్ ఇచ్చింది గవర్నమెంట్ మాకు, రోడ్ వచ్చింది, అంతా వచ్చింది. ఇప్పుడు పో అంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు పరిష్కారం చూపిస్తాను చెప్పారా మీరు అడిగారు కానీ ఎప్పుడు ఇస్తారమ్మా? గవర్నమెంట్ మాట ఎట్లా తెలుసా, తిరిగి చెప్పులు అంతా ఇరగొట్టుకోవాలా మేము, తిరిగి ఇట్లా చూపేయాలి, అందరికి షిఫ్ట్ చేయాలి, అప్పుడు ఇరగొట్టాలి. డబ్బులు ఇచ్చేటోళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అప్పటిదప్పుడు భూమిది ఇల్లు కూడా కట్టుకుండ్రు కొంతమంది, 50 సంవత్సరం నుంచి కట్టుకోలే. ఇక్కడ మంది కూడా 50 సంవత్సరం నుంచి ఇది పోతా అంటుంది, ఎవ్వరు కట్టుకోలే, అంత కింది పోయినరా, భూమిలో అమ్ముకున్నాం, అది కబ్జా కూడా చేయలే, అందరు కొనుక్కున్నాం పైసలు పెట్టి. అప్పుడు గవర్నమెంట్ తెలియదా అప్పుడు ఎందుకు అమ్ముతుండ్రు, ఎవరు కడుతుండ్రు, కింది దగ్గర ఎవరు వచ్చిండ్రు, మంది ఇల్లు కట్టుకుండ్రు కదా, కింది దగ్గర ఎందుకు కట్టుకుండ్రు? అప్పుడు సఫీల్ దివార్ ఎందుకు తీసుకోలే? లేకపోతే అది తాళ్ళు వస్తాయి కదా, అది కూడా కడితే మనకు కిందికి పోకుంటే కాదా. ఇప్పుడు అందరు అంత మంచిగా అయింది, నల్లలు పెట్టిండ్రు, అంత కరెంట్ బిల్లు మీటర్ కూడా, నా దగ్గర మీటర్ కూడా ఉండే, అది కూడా పోయింది, కొట్టుకుపోయింది. అంత అయినాక ఇప్పుడు పో అంటే ఎట్లా పోవాలి అమ్మా చెప్పు? మా తల్లి తండ్రి ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెద్దగా అయినాం 50 సంవత్సరం. ఇప్పుడు మా తల్లి లేదు, తండ్రి అందరు చచ్చిపోయిండ్రు, కానీ అప్పటి నుంచి మేము ఉన్నాం ఇక్కడనే.
ఇప్పుడు అంటే ఎక్కడ పోవాలి, ఎక్కడ చూపిస్తారు? మేము ఇక్కడ కష్టం చేసి బతుకుతున్నాం, బంగ్లాల పని చేసుకుంటాం, ఇళ్ళ పని చేసుకుంటారు, ఆటో నడిపిస్తారు. ఎవరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో ఎవ్వరు లేరు. మీరు అక్కడ కెమెరాలో చూపిస్తున్నారు కదా, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నారా ఇక్కడ? అందరూ కష్టం చేసి బతికేటోళ్ళం. అక్కడ పోవాలి, ఆ ఊరికి పోవాలి, అక్కడ ఇస్తారు, ఎక్కడ ఇస్తారమ్మా మాకు? ఇక్కడనే కష్టం చేసి బతికేటోళ్ళం మేము అందరం. ఇస్తే డబ్బులు ఉన్న వాళ్ళకు ఇల్లు ఎరగొడితే కూడా ఎక్కడైనా వాళ్ళు చేసుకుంటారు, మంచి ఫామ్లెస్ కట్టుకుంటారు, ఉంటారు. ఇక్కడ మంది ఎక్కడ పోవాలి చెప్పు మీరు? అది నేను చూపినా పొద్దుగల నా ఇల్లు ఉండే అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీకు అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఎన్ని రోజుల్లో మిమ్మల్ని షిఫ్ట్ చేసేటువంటి అవకాశం 4 గంటల దగ్గర కాల్ చేయండి, రేపటి దగ్గర కాల్ చేయండి అని మిమ్మల్ని ఎప్పుడు షిఫ్ట్ చేయిస్తా అంటున్నారు? ఏం చెప్తలేరు. అది ఖాళీ చేయండి అంటే ఎక్కడ పోవాలి? అందరు మూటలు కట్టుకొని కూర్చున్నారు అక్కడ. అడిగారా మరి మా పరిస్థితి ఏందని అడిగారా? మళ్ళీ ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళు అంటున్నారు మాట్లాడొద్దు, మేము పోండి వెళ్ళిపోతుండ్రు, వాళ్ళు చెప్తుండ్రు వెళ్ళిపోతుండ్రు. ఎవరు మాట్లాడతలేరు. ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాలి. ఇది ఇన్ని రోజుల్లో మీకు డబ్బులు ఇస్తాం, ఇన్ని రోజుల్లో మీకు ఇల్లు ఇస్తామంటే సరే కాదా చెప్పు? ఇంత గవర్నమెంట్ మీరు ఒక్కటే మాట అంటారు, మీరు ఇంత కిందికి ఎందుకు కట్టినరు, ఇంత కిందికి ఎందుకు కట్టినరు అంటే ఏం మాట అది? కట్టినప్పుడు మీకు గవర్నమెంట్కు తెలియలేదా ఇంత బస్తీ అయిపోయింది? అంటే ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు మీరు పర్మిషన్ తీసుకున్నారా? అంటే మీరు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అవుతుందో అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా? మీ దగ్గర ఆధారాలు మీరు మేము తీసుకున్నాం, కట్టుకున్నాం, ఉన్నాం. 50 సంవత్సరం నుంచి ఉన్నాం మేము. ఇవాళ నుంచి ఉన్నామా చెప్పు? 50 ఎంత గవర్నమెంట్ వచ్చిపోయింది, ఎన్ని గవర్నమెంట్ వచ్చిపోయింది, ఎవరేమనలే. సఫిల్ దివార్ ఎందుకు హైకోర్టు దగ్గర ఉంది? సఫిల్ దివార్ ఉంది కదా, గోడ కట్టి ఉంది కదా. ఎవరైనా కిందికి వెళ్ళిర్రా అక్కడ? ఇక్కడ గోడ లేదు, భూమి ఉంది, కట్టుకున్నాము. అప్పుడు గోడ కడితే ఇంతమంది ఎందుకు పడుతుండే, లోపల ఎందుకు పోతుండే చెప్పు? గోడ కట్టలేదు మీరు. అది వైర్లు తావేసి వైర్లు పెట్టి కడితే ఎవరు కిందికి పోకుండే. పోయినాము, సవలత్ ఇచ్చినాము, మీటర్లు ఇచ్చినారు, లైట్ బిల్ కట్టినాం, లైట్ బిల్ కట్టినాము, నో ఎంట్రీ చేయించినాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంత అయినాక ఇప్పుడు పోతా అంటే ఇక్కడ ఇల్లు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చినాక క్యాష్ ఇస్తారో చెక్లు ఇచ్చినాక చూపియండి పోతారు. కట్టుకున్నాం, వేళ్ళు పెట్టి కూడా కట్టుకున్నాం, పోయింది కొట్టుకుపోయింది కాదా చెప్పు? మీరు కూడా పనిచేస్తున్నారు, మీరు కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి కదా. మీరు కష్టం చేసిన డబ్బులు వస్తాయి కదా అక్క. మా పెద్ద అక్క ఆమె కాదు, అట్లా కాదు. చెప్పిన ఇగో కొట్టుకుపోయిందని చెప్పిన పొద్దున చెప్తే కూడా ఏమంటలేరు వాళ్ళు. లేదు భూమి ఉన్న అరే భూమి లేకుండా ఇల్లు ఉండే నాది కొట్టుకుపోయింది. ఇప్పుడు వేరే జగలో ఇది కట్టింది పోయింది, అంతా పోయింది, సామాన్ కూడా పోయింది, అంతా పోయింది. కానీ ఇప్పుడు లేదు ఇల్లు ఉంటేనే ఇస్తామంటే మేము ఇక్కడ పోవాలి? పోయిన మాది ఇది కూడా నొక్సాన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమి ఇయ్యారంటే ఎట్లా? సో చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నారు. ఏదైతే ఇక్కడ మూసీ నది ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు దాదాపు కూడా 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. అయితే వాళ్ళు రేకులు వేసుకొని కూడా ఉంటున్నప్పటికీ అది కొట్టుకుపోయింది వానల్లో, వరదల్లో. అది కొట్టుకుపోయినప్పటికీ మేము గవర్నమెంట్ దగ్గర మాట్లాడి వాళ్ళు అంటే ఇక్కడ ఏ ఆంక్షలు విధించలేదు కాబట్టి మేము డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాము, కట్టుకున్నాము. కరెంట్ బిల్తో సహా అన్నీ కూడా మేము పే చేసాము. అన్నీ కూడా నెలకి కరెక్ట్గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు నల్లలే కావచ్చు, కరెంట్లు లైట్లు కావచ్చు, ఇక్కడ రోడ్ అన్నీ కూడా యథావిధిగా మంచిగానే ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు దీని గురించి నోరు విప్పంది. ఇప్పుడు ఏంటి ఇది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా హఠాత్తుగా వెళ్ళిపో అని నోటీసులు ఇస్తే మా పరిస్థితి ఏందంటూ మాట్లాడుతున్నారు. వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినటువంటి ఏదైతే మనము కిందికి దిగుతుంటే కనుక మనకి స్ట్రైట్గా మూసీ నది అని అయితే కనిపిస్తుంది. ఈ మూసీ నది పక్కనే ఒడ్డు మీద చాలా ఇండ్లు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి వీళ్ళందరూ కూడా దాదాపు 2 రోజుల్లో వెళ్ళమని అంటున్నారు. మరి మేము వెళ్ళలేకపోతున్నాం, ఎలా వెళ్ళాలంటూ కూడా చూస్తున్నాం అని వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. మరి చూడాలి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది. మరి ఇండ్లన్నీ కూడా కూల్చివేస్తారా ఏంటి పరిస్థితి అంటే హఠాత్తుగా వచ్చి కూల్చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. హైడ్రా ఎంత వేగంగా వెళ్తుందని అనేది. కానీ అప్పటికి మొర పెట్టుకుంటూనే ఉన్నారు, ఒక 2 రోజులు ఛాన్స్ ఇచ్చి చూడండి అని. మరి ఏదైతే హైడ్రా అధికారులు ఒక 2 రోజుల పాటు సమయం గడువు ఇచ్చి కూడా వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది. మరి వీళ్ళు ఎటు వెళ్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మూసీ నదికి, ఇక్కడ మీరు ఒక్కసారి జూమ్లో చూపిస్తే కనుక అక్కడ మూసీ నది ఉంది.